అసలు రఘురామకృష్ణరాజు గారు లాంటి డిప్యూటీ స్పీకర్ ఉండడం అనేదే మన దౌర్భాగ్యం. ఆయన ఏ ఎండుక గొడుగు ఏదో అంటారు చూసారా, అలాగా ఆ సీట్లో చూస్తుంటే నాకైతే మాటలో చెప్పలేను నేను. ఒక్కళ్ళు అసెంబ్లీలో కనిపించేటువంటి 175 మందిలో ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఒక్కళ్ళు. దీనికి కారణం ఏంటంటే మీరు ప్రతి ఒక్క ఎమ్మెల్యేనో ఎంపీనో రెండోసారి మూడోసారి ఎందుకుని వాళ్ళని ఒక రకమైన ఒక బలోపేతం శక్తులుగా తయారు చేసేస్తున్నారు. ఆ శక్తులన్నీ మీ నెత్తి మీద కూర్చొని డాన్స్ చేస్తున్నాయి. ఒక్కసారి విజ్ఞప్తితో ఆలోచించండి. ఈసారి వచ్చే ఎన్నికల్లో అయినా సరే 2029లో అయినా సరే ఎవరికి ఓటు వెయ్యం అవసరం వస్తే, కానీ రెండోసారి మూడోసారి ఎన్నికల్లో నిలబడేటువంటి వాడికి మేము వెయ్యకూడదు అని వెంకటేశ్వర ముందు ఎందుకు ప్రమాణం చేసుకోరు? మీరు మొదటిసారి మాత్రమే వాడు ఎంతో కొంత మీ మాట వింటాడు, రెండోసారి నుంచి సమస్య లేదు, మీ నెత్తి మీదకి డాన్స్ వేస్తాడు. ఎవరు ఆపగలరు వాళ్ళని? మీ రోజాను ఆపగలరా? కొడాలి నాయన ఆపగలరా? పేరి నాయన ఆపగలరా? బొండా ఉమామేశ్వరని ఆపగలరా? బుచ్చే చదువుని ఆపగలరా? దీనికి ఒకటే మార్గం, వచ్చే ఎన్నికల నుంచి సరే మన దృక్పథాన్ని మార్చుకోవాలి, వెతుక్కోవాలి, అవసరం వస్తే మనమే నిలబడాలి. మనకి నిజంగా ప్రజాసేవ చేయాలి అనేటువంటి ఆకాంక్ష, ఆశ, ఒక రకమైనటువంటి కన్విక్షన్ ఉంటే మనమే నిలబడాలి. 10 మంది కలిసి ఒక పందిని నంది అన్నంత మాత్రం అది నంది కాదు. 10 మంది కలిసి ఒక నందిని పంది అన్నంత మాత్రం అది పంది కాదు. వాళ్ళ గురించి మంచిగా చెప్పే ఛానళ్ళ మాటలు వినకండి. పుంఖాలుగా వచ్చేటువంటి కథనాలన్నింటినీ కూడా నమ్మకండి. 10-15 మంది పని పాట లేని వాళ్ళు కూర్చుని ఒక స్టూడియోలో పెట్టే డిబేట్లను నమ్మకండి. మనం ఎన్నిసార్లు మాడుకున్నా కూడా చివరికి మనం తేల్చగలేదు ఒకటే ఏంటంటే, ప్రభుత్వాలు మారితేనే మన జీవితాలు మారతాయి. ప్రభుత్వాలు మారటం అంటే వైసీపీ వెళ్ళి టీడీపీ రావడం, టీడీపీ వెళ్ళి వైసీపీ రావడం, లేదా ఈ 2 వెళ్ళి బీజేపీ రావడం, లేదా ఈ 3 వెళ్ళి కాంగ్రెస్ రావడం కాదు. సాంప్రదాయబద్ధమైనటువంటి పార్టీలు ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా మనుషుల జీవితాలు మారవు. ముఖ్యంగా సామాన్యుడి జీవితం. ఒక సామాన్యుడి జీవితం మారాలి అంటే నిజంగా ఒక సామాన్యుడే అధికారంలోకి రావాలి. మీరే సామాన్యులు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మీ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళే సామాన్యులు. వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళకి ఎంతో కొంత రాజకీయ ఆసక్తి ఉంటుంది. అటువంటి ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చైతన్యం అవ్వాలి. మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు ఏది మానుకోక్కర్లేదు. రోజు ఒక అరగంట గంట ఆలోచించండి చాలు. నేనే ఎమ్మెల్యే అవ్వాలి అంటే అతి తక్కువ ఖర్చుతోటి ఎలక్షన్ కమిషన్ వాళ్ళు నియంత్రించేటువంటి ఆ లిమిట్ లోపల 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు ఎంతో ఉంటుంది ఒక ఎమ్మెల్యేకి. ఒక ఎంపీకి అయితే 80 లక్షల దాకా ఉంటుంది. ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి ఎంత ఖర్చు అయితే పెట్టుకోవచ్చో అంత ఖర్చు పెట్టుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. వస్తేనే ఎంతో కొంత ఎక్కడో ఒకటి తొలిడుగు పడుతుంది. అటువంటి వాళ్ళు మన చుట్టూతో చాలామంది ఉన్నారు. ప్రతిరోజు నిత్యం రగిలిపోతుంటారు. అసలు ఈ సమస్య ఏంటి, ఇలా గవర్నమెంట్ ఇలా చేసింది, అలా చేసింది, వాటి వల్ల ఉపయోగం లేదు. మనం ఎంతో కొంత ఉద్యమిస్తేనే మన బతుకులు బాగుపడతాయి, మన బిడ్డల భవిష్యత్తు బాగుపడుతుంది.